ఒక టీం హ్యాట్రిక్ పరాజయాలతో వస్తుంది, మరో టీం హ్యాట్రిక్ పరాజయాన్ని తప్పించుకోవాలని చూస్తోంది. మరి ఒకటి లక్నో సూపర్ జైంట్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. ఎల్ఎస్జీ ఇప్పటి వరకు వరుసగా 3 మ్యాచ్ల్లో ఓటమి పాలై వస్తుంది. మరి రాజస్థాన్ రాయల్స్ చూస్తే తను ఆడిన చివరి 2 మ్యాచ్ల్లో ఈ టీం కూడా ఓటమి పాలై వస్తుంది. మరి 2 టీమ్స్కి కూడా ఇప్పుడు గెలుపు కావాలి. మరి 2 టీమ్స్లో ఉన్న సిమిలారిటీస్ ఏంటి అంటే బౌలింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది, టాప్ ఆర్డర్ బ్యాటర్స్ అద్భుతంగా ఉన్నారు, లోయర్ మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్గా ఉంది, ఎస్పెషల్లీ లక్నో సూపర్ జైంట్స్ ఇది. సో మరి ఈ 2 టీమ్స్ మధ్య మ్యాచ్ అయితే నువ్వా నేనా అన్నట్టు జరగబోతుంది. సో మరి లక్నోలోని ఎకానా స్టేడియంలో మరి ఈ మ్యాచ్లో గెలిచి ఆ పరాజయాల బాధను తప్పించుకునేది ఎవరు? మరి ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు ఉంటాయా? ఈ మ్యాచ్లో ఎవరికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఆ డీటెయిల్స్ అన్ని చూద్దాం. వెల్కమ్ టు క్రిక్ మై షో. నా పేరు డివి రమణ. లక్నో సూపర్ జైంట్స్ తమ సొంత గడ్డపై ఆడబోతోంది. మరి ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా గెలిచి తమ హ్యాట్రిక్ పరాభవాల నుంచి కోలుకోవాలని చూస్తోంది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ మ్యాచ్ లో గెలిచి హ్యాట్రిక్ పరాభవం నుంచి తప్పించుకోవాలని చూస్తోంది. లక్నో గత 3 మ్యాచ్ల్లో చూస్తే గుజరాత్, ఆర్సీబీ, పంజాబ్ ఈ 3 టీమ్స్ చేతిలో ఓడిపోయి వస్తుంది. ఇక రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ ఈ 2 టీమ్స్ చేతిలో ఓటమి పాలై వస్తుంది. మరి హెడ్ టు హెడ్ ఎలా ఉంది? హెడ్ టు హెడ్ చూస్తే కనుక రాజస్థాన్ రాయల్స్ దే అప్పర్ హ్యాండ్ ఉంది. ఇప్పటి వరకు ఈ 2 టీమ్స్ 6 మ్యాచ్లు ఆడితే అందులో రాజస్థాన్ రాయల్స్ 4 గెలిచింది, లక్నో 2 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. మరి కీ ప్లేయర్స్ ఎవరున్నారు? ఆబ్వియస్లీ వైభవ్ సూర్యవంశీ. అందరి కళ్ళు వైభవ్ సూర్యవంశీ పైన ఉన్నాయి. లాస్ట్ మ్యాచ్లో అతను 46 రన్స్ ఏమో కొట్టాడు. అంతకుముందు ఎస్ఆర్ఎస్ తో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయ్యాడు. సో మొత్తంగా ఈ 6 మ్యాచ్ల్లో కలిపి ఈ సీజన్లో 6 మ్యాచ్ల్లో కలిపి 240+ రన్స్ స్కోర్ చేశాడు 230 స్ట్రైక్ రేట్తో. ఇందులో 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తన బ్యాట్ నుంచి ఏదైనా బాకీ ఉంది అంటే అది సెంచరీయే. మరి తన చూపు కూడా ఒక బిగ్ ఇన్నింగ్స్ పైనే ఉంది వైభవ్ సూర్యవంశీది. ఇతరుతో పాటు యశస్వి జైస్వాల్ ఇంకా టచ్లోకి రావాల్సి ఉంది. ధ్రువ్ జురేల్ కూడా టచ్లోకి రావాలి. రియాన్ పరాగ్ అయితే వరుసగా విఫలమవుతున్నాడు. సిమ్రాన్ హెట్మేయర్ కూడా అంతే. సో వీళ్ళు మిడిల్ ఆర్డర్ అయితే వీక్గా కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ కూడా టాప్ ఆర్డర్ బాగా ఆడితేనే తర్వాత సెట్ అయిపోతుంది. డోనవాన్ ఫెరేరా కూడా ఉన్నాడు, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఉన్నాడు. సో అయినప్పటికీ కూడా వీళ్ళు ఒక బిగ్ స్కోర్ పుటప్ చేయాలి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా టాప్ ఆర్డర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ చేజింగ్ లో అయినా కూడా అంతే, టాప్ ఆర్డర్ మీదనే ఎక్కువ ఆధారపడి ఉంది ఈ టీం. ఇక లక్నో సూపర్ జైంట్స్ కూడా అంతే. వీళ్ళు ఓపెనింగ్ పేర్ని ఎక్కువగా మారుస్తూ ఉన్నారు. మార్క్రమ్ మార్ష్, మిచెల్ మార్ష్ అండ్ ఎయిడెన్ మార్క్రమ్ ఈ ఇద్దరు ఓపెనింగ్ వస్తేనే బాగుంటుందని అయితే చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చాలా మంది అభిమానులు కూడా అవే కామెంట్స్ పెడుతున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళైతే కంటిన్యూస్ గా చేంజెస్ చేస్తూ ఉన్నారు. రిషబ్ పంత్ అంతకుముందు ఎస్ఆర్హెచ్ మీద బాగా ఆడాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ నుంచి కూడా ఒక మంచి నాకు బాకీ ఉందని చెప్పొచ్చు. ఆయుష్ బడోనీని తీసుకొస్తున్నారు అప్ ది ఆర్డర్. సో మరి వీళ్ళకి బ్యాటింగ్ ఆర్డర్లో అయితే క్లారిటీ మిస్ అవుతోంది. దాన్ని వీళ్ళు సెట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక బౌలింగ్ పరంగా చూస్తే మాత్రం 2 టీమ్స్ సాలిడ్గా కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఇటువైపు మహమ్మద్ షమీ ఉన్నాడు, అటువైపు జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. ఈ ఇద్దరు కూడా పవర్ ప్లేలో ఫస్ట్ బాల్కే వికెట్స్ తీస్తున్నారు. మహమ్మద్ షమీ ఎస్ఆర్హెచ్ పై ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు, డీసీ పై కూడా ఫస్ట్ బాల్కే వికెట్ తీశాడు. ఇక్కడ అభిషేక్ శర్మని, అక్కడ కేఎల్ రాహుల్ని అవుట్ చేశాడు. పవర్ ప్లేలో కంటిన్యూస్ గా వికెట్లు తీస్తూనే ఉన్నారు. ఇక జోఫ్రా ఆర్చర్ కూడా అంతే. టిమ్ సైఫర్ట్ ని ఫస్ట్ బాల్కే అవుట్ చేశాడు, అభిషేక్ శర్మని ఫస్ట్ బాల్కే అవుట్ చేశాడు, ఆర్సీబీ పై ఫిల్ సాల్ట్ ని కూడా ఫస్ట్ బాల్కే అవుట్ చేశాడు. సో వీళ్ళకి పవర్ ప్లేలో వికెట్లు తీయడం అనేది ఒక హ్యాబిట్ గా మారింది ఈ 2 టీమ్స్ కి కూడా. వీళ్ళ వైపేమో మహమ్మద్ షమీ ఉన్నాడు, ఆ తర్వాత మహసిన్ ఖాన్ ఉన్నాడు, ప్రిన్స్ యాదవ్. ఎస్పెషల్లీ మాట్లాడుకోవాల్సింది ప్రిన్స్ యాదవ్. ఇప్పటి వరకు 6 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశాడు. కన్సిస్టెంట్ గా వికెట్ టేకింగ్ బౌలర్ గా మారిపోయాడు ఈ టీం కి. సో ఇక ఆర్ఆర్ బౌలింగ్ లైనప్ లో చూస్తే కూడా జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు, నాండ్రే బర్గర్ ఉన్నాడు, సందీప్ శర్మ కూడా వికెట్లు తీస్తున్నాడు. కాబట్టి ఈ 2 టీమ్స్ అయితే బౌలింగ్ విషయంలో చాలా చాలా బ్యాలెన్సింగ్ గా ఉన్నాయి. రవి బిష్ణోయ్ కూడా మంచి ఫామ్ లో ఉన్నాడు. తన నుంచి కూడా ఒక మంచి స్పెల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వీళ్లకు స్పిన్నర్ విషయానికి వస్తే దిగ్వేష్ రాఠీని గత పంజాబ్ తో జరిగినటువంటి మ్యాచ్లో అతన్ని టీంలోకి తీసుకోలేదు, ఫామ్ సరిగా లేదు అని.
మరి అతడి స్థానంలో సిద్ధార్థ్ని తీసుకొచ్చారు. మరి సిద్ధార్థ్ కూడా అంత ఎఫెక్టివ్ గా ఏం కనిపించట్లేడు. ప్రజెంట్ లక్నో పిచ్, లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ పిచ్ స్లో పిచ్, కొంచెం టర్న్ కూడా ఉంటుంది. మరి అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దిగ్వేష్ రాఠీని మళ్ళీ టీంలోకి ఏమైనా తీసుకొస్తారా? ఒకవేళ అదే టర్న్ కనుక ఉంది అంటే రాజస్థాన్ రాయల్స్కి అయితే చాలా చాలా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. అది రవి బిష్ణోయ్ ఫామ్ లో ఉన్నాడు, రవీంద్ర జడేజా కూడా ఆగడు, రియాన్ పరాగ్ కూడా పార్ట్ టైం బౌలర్ గా మంచిగా రాణిస్తున్నాడు. సో ఈ రకంగా వీళ్ళకైతే మిక్సప్ ఉంది, ఆ బౌలింగ్ లో అయితే ఆ మిక్సప్ ఉంది. ఇటువైపు ఎల్ఎస్జికి కూడా మార్కరం కూడా బౌలింగ్ వేయగలడు, ఆయుష్ బడోనీని కూడా వాళ్ళు పార్ట్ టైమర్ గా యూజ్ చేసుకోవచ్చు. సో అంటే వీళ్ళకి ఇప్పటి వరకు అంత అవసరం రాలేదు, మెయిన్ బౌలర్లే వికెట్లు తీస్తున్నారు కాబట్టి ఎస్పెషల్లీ ఆ స్పిన్ విషయంలో దిగ్వేష్ రాఠీని ఏమన్నా తీసుకొస్తే అది బ్యాలెన్స్ అవుతుందా అనేది అయితే చూడాలి. సో మొత్తంగా వీళ్ళ ప్లేయింగ్ 11 ఎలా ఉందో ఒకసారి చూస్తే మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్కరం, రిషబ్ పంత్, మాథ్యూ బ్రిడ్జ్కి, ఆయుష్ బదోని, ముకుల్ చౌదరి, మొహమ్మద్ షమి, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్, మౌసిన్ ఖాన్. సో ఇంపాక్ట్ ప్లేయర్ గా వీళ్ళు దిగ్వేష్ రాఠీని తీసుకునే ఛాన్స్ ఉంది. గత మ్యాచ్ లో అయితే హిమ్మత్ సింగ్ ని తీసుకున్నారు, కానీ ఈ మ్యాచ్ లో దిగ్వేష్ రాఠీని తీసుకుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. ఇక రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉందో చూస్తే యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురేల్, రియాన్ పరాగ్, సిమ్రన్ హెట్మేర్, డోనవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాన్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్, సందీప్ శర్మ. ఇంపాక్ట్ ప్లేయర్ గా వైభవ్ సూర్యవంశి వస్తాడు. సో రెండు టీమ్స్ అయితే సాలిడ్ గా కనిపిస్తున్నాయి. మ్యాచ్ అయితే నువ్వా నేనా అన్నట్టుగా జరిగే ఛాన్స్ అయితే ఉంది. మరి ఈ మ్యాచ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యేది ఎవరు? ఆర్ఆర్ గెలుస్తుందా, లక్నో గెలుస్తుందా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.